వధువు ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ భర్త ఒక రకంగా చెప్తున్నాడు, ఆ యువతి తల్లి ఒక రకంగా చెప్తుంది. మరి అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు కేసు అయిందా? దీనికి సంబంధించి కేసు నమోదు చేశారా? పోలీసులు వచ్చారా? ఏం జరుగుతుంది అసలు? నందు పచ్చని సంసారంలో మటన్ కర్రీ చిచ్చు పెడుతుంది అని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే ఇది అనుమానాస్పద వృత్తిగా చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి ఈ సంతోష్ ఇటీవల కాలంలోనే రావడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందిన వడ్డెర కాలనీ వాసులు సంతోష్ గంగోత్రిలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత పెద్దల వారికి విషయం తీసుకెళ్లారు. ఈ క్రమంలో పెద్దలు సైతం అంగీకరించారు. త్వరలోనే మీ వివాహం చేస్తాను, అయితే కొద్ది రోజులు ఆగండి, ఇంకా అమ్మాయికి 22 సంవత్సరాలే వచ్చాయి కాబట్టి త్వరలోనే వివాహం చేస్తాను, ఇంకా పూర్తి సెటిల్మెంట్ కాలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాము వివాహం చేసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పినటువంటి నేపథ్యంలో గత నెల 26వ తేదీన సెప్టెంబర్ 26వ తేదీన పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఈ జంట మరి శుక్రవారం నాడు పెళ్ళైతే మరో శుక్రవారం వచ్చేసరికి ఆమె లేకుండా పోయింది. తన విషాదకరమైనటువంటి కలిసివేసేటువంటి విషయం అని చెప్పి స్థానికులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దసరా రోజు పుట్టింటికి వెళ్ళినటువంటి తన భార్య ఆమెను తీసుకురావడానికి భర్త వెళ్ళాడు. ఆ క్రమంలో గతంలో తమ ఇంట్లో మటన్ కర్రీ తినలేదు, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వండినటువంటి దానిలో మరి కారం తక్కువైంది, మరి మీరు అక్కడెందుకు తినలేదు ఇక్కడెందుకు తింటున్నాం అని చెప్పి మాట పెరిగి ఆ గొడవ కాస్త పెద్దగా మారింది. దీంతో పాటు భర్త వెళ్తున్నటువంటి క్రమంలో భార్య సైతం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ గొడవ పడ్డారు, రాత్రి గొడవ పడ్డారు. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రూమ్ లో ఆత్మహత్య చేసుకుని ఉంది అని చెప్పి వారు గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి యువతి తల్లి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నాను అని చెప్పి స్థానిక ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి. అనిల్ వివరాలు అందించాడు, ఎస్ఐ అనిల్. దీంతో పాటు మొత్తం మీద ఏం జరిగింది అని ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నవ వధువు కాళ్ల పారాని ఆరక ముందే కాటికి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇంత విషాదకరమైనటువంటి ఘటన జరగకూడదు, ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఇవ్వొద్దు, ఇట్లాంటి మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవాలని చెప్పి గ్రామస్తులు పెద్దలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. మొత్తానికి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి తొందరగా టెంప్ట్ అవుతున్నారు, అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఆత్మహత్యనా హత్యనా మొత్తం ఏంటి అనే కోణంలో అన్ని కోణాల్లో మేము విచారణ జరుపుతున్నాం, త్వరలోనే మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఏం జరిగింది అనే వివరాలను కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆ మటన్ కర్రీ విషయంలో జరిగినటువంటి గొడవ తర్వాతనే ఆ యువతి ప్రాణాలు తీసుకుంది కాబట్టి ఆ గొడవ వల్లే తీసుకుంది అని ఆ భర్త చెప్తున్నాడు. ఇంకేదో కారణం ఉంది, ఇంకేదో మా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అందుకే ఇలా జరిగింది అని ఆ యువతి తల్లి చెప్తుంది. పోలీసులు ఇంకా డీటెయిల్స్ కనుక్కునే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.